నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు గంజాయి కేసులో 6 మందిని అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించారు కోవూరు పోలీసులు. అరెస్ట్ అయిన వారి నుండి 6 కేజీల 600 గ్రాముల గంజాయి, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. పొడుగుపాడు వద్ద రోడ్డుపై అనుమానాస్పదంగా కనిపించడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోవూరు అంబేద్కర్ బొమ్మ నుండి పొడుగుపాడు వరకు రోడ్డుపై నడిపిస్తూ గంజాయి ముఠాను పోలీసులు ప్రదర్శించారు. ఈ డ్రగ్స్ నిర్మూలించేదానికి పలు రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో, కాలేజీల్లో చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలు చేపట్టిన దానిలో భాగంగా మాకు కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా సార్ ఫలానా దగ్గర ఈ గంజాయి సేవించడం, అమ్మటం జరుగుతుందని చెప్పి మాకు రహస్యంగా సమాచారం ఇచ్చారు. వారి పేర్లు గోప్యంగా ఉంచి వారిచ్చిన సమాచారం మీద మా ఎస్ఐ గారు నేను వర్కౌట్ చేశాము, మా టీం అంతా కూడా. దానిలో భాగంగా గంజాయి విశాఖపట్నం, ఒరిస్సా బోర్డర్ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి కోవూరు చుట్టుపక్కల మరియు నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం, ఎన్టీఆర్ నగరు, బాలాజీ నగర్ ఏరియాల్లో అమ్మేటువంటి ఒక 6 మంది వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది. వారిపై సంపూర్ణ నిఘా ఉంచి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి సుమారు 3,35,000 రూపాయలు విలువ చేసేటువంటి గంజాయి 6.5 కేజీలు మరియు 2 మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళను అరెస్టు చేసి చట్ట ప్రకారం వాళ్ళకి కఠినంగా శిక్ష పడేదానికోసంగా కోర్టు వారి ముందు ఈరోజు వాళ్ళని హాజరుపరచడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, గంజాయి సమాజంలో ఒక అత్యంత భయంకరమైనటువంటి నేరాలు చేసేదానికి ప్రోద్బలం చేస్తుంది. యువత చెడు మార్గాలు పట్టేదానికి, వ్యసనాలు బట్టి తమ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేదానికి దోహదపడేటువంటి గంజాయిని నిర్మూలించడంలో ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి ప్రజలందరూ కూడా సహకరించి అటువంటి విషయాలకు సంబంధించిన సమాచారం మాకు అందించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.